గురువులు పెద్దలు నాట్యాచార్య శ్రీ ఏలేశ్వరు పూర్ణచంద్రరావు గారి శిష్య బృందంచే చక్కటి నృత్య ప్రదర్శన మనందరం తిలకించాము. ఒక్కసారి నృత్యం చేసిన పిల్లలందరికీ మీరందరూ గట్టిగా ఆశీస్సులు చప్పట్ల రూపంలో తెలియజేయాలని చెప్పి కోరటం జరుగుతోంది. గురువుల్ని శిష్యుల్ని ఒక్కసారిగా పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాము. మా పేరు చదివిన వెంటనే మీరు ఒక్కొక్కళ్ళు వచ్చి మీ మెమెంటో సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాము. ఈ సర్టిఫికేట్ ప్రదానానికి పెద్దలు శ్రీ లంకిశెట్టి బాలాజీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలానే ఏపీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ గారు శ్రీ టి పెద్దిరాజు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా ఇప్పుడు నృత్య ప్రదర్శనలో పాల్గొన్న చిరంజీవులందరినీ పేరు పిలవగానే దయచేసి త్వరగా వచ్చి మేమంటూ సర్టిఫికేట్ తీసుకోవాల్సి కోరుతున్నాం. నమస్తే సార్. మాస్టర్ నంద సాకేత్, మాస్టర్ నంద సాకేత్ అందరు కూడా గట్టిగా కరతాళధ్వనులతో చిరంజీవిని ఆశీర్వదించాల్సి కోరుతున్నాం. చప్పట్లు కొడితే మనకు ఆరోగ్యం, చప్పట్లు కొడితే ఎంతో ఆరోగ్యమని మనం తెలుసుకున్నాం కనుక దయచేసి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. నన్ను అక్కడే ఉండి చిరంజీవి జాహ్నవి చిరంజీవి లోహిత చిరంజీవి చాహ్నిత దమ్ అందరూ ఒకసారి ఇక్కడ ఉండండి, ఫోటో తీస్తారు. ఒకసారి అందరూ ఒక గ్రూప్ ఫోటోకి సహకరించవలసిందిగా కోరుతున్నాము. అందరు నుంచోండి. గురుగారు మీరు కూడా నుంచోండి. శ్రీ రామకృష్ణ నాట్య మండలి అధ్యక్షులు జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు సార్. ఇంతటి చక్కటి నృత్య ప్రదర్శన చేసిన గురువులు పూర్ణచంద్రరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ సహకరించిన వాయిద్య బృందాన్ని కూడా పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాము. మనకు లయ శృతులు జనని జనకులు లాంటి వాళ్ళు. మనకి తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో మనకి ఈ శృతి లయ కూడా అంతే ముఖ్యం. అటువంటి చక్కటి క్లారెట్ విద్వాంసులు, ఏ గ్రేడ్ రేడియో ఆర్టిస్ట్ అయినటువంటి శ్రీ తరగడు రాంజల్ గారిని వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. వీరు మాకు క్లారెట్ మీద సహకరించారు. ఆయన ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అయినా కూడా మా అందరి వాత్సల్యంతో మా చిన్నప్పటి నుంచి పుత్ర వాత్సల్యం వచ్చి మాకు సహకరిస్తున్నందుకు వారికి సభాముఖ పాదాభావం తెలుపుతున్నాం. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టవలసి ప్రార్థిస్తున్నాం. చప్పట్లు చప్పగా ఉన్నాయి. తర్వాత హార్మోనియం మిత్రుడు సోదరుడు మాజరాజు రాంబాబు గారు. వీరు అన్నగారు ఇందాక మనం చేశాం. మాజరాజు రాధాకృష్ణ గారి తమ్ముడు. మాజరాజు రాధాకృష్ణ గారు అంటే ఒకప్పుడు ఇప్పుడు పేరే చక్కటి హరిశ్చంద్ర పాత్రధారి వారి యొక్క తమ్ముడు. వారికి కూడా వీరు హార్మోనియం సహకారం అందించాడు నేను నేర్చుకునే కొత్తల్లో. మృదంగం మా కుమారుడు చింతా సూర్యప్రకాష్, ఇతను బహుముఖ ప్రజ్ఞాశాలి. మృదంగం చక్కటి నాట్యాచార్యుడు, మంచి స్మార్త పండితుడు. మనకి ఏ కార్యక్రమాలైనా పూజా కార్యక్రమాలు
దిగ్విజయంగా నిర్వహించగల దిట్ట. వీరు మా అన్నగారు కుమారులు. మా అన్నగారు కూడా నాట్యాచార్యులే. వీరు ముగ్గురు మాకు నృత్య ప్రదర్శన సహకారం అందించేందుకు వీరందరికీ కూడా ఒక గ్రూప్ ఫోటోకి సహకరించవలసిందిగా కోరుకోవటమైనది. ఉంచండి సార్. ధన్యవాదాలు సార్. నాట్య మండలి సాంస్కృతిక సేవా సంస్థ 50వ వార్షికోత్సవ వేడుకలు చక్కటి నృత్య ప్రదర్శనతో ముందుకు సాగుతుంది. తదుపరి అంశంగా మా తాతగారు వ్యవస్థాపకులు శ్రీ రామకృష్ణ నాట్య మండలికి వేద పండితులు, వారి శిష్యులు నాగేంద్ర శర్మ గారు, పవన్ శర్మ గారు ఇక్కడ ఉన్నారు. వారు వచ్చి చక్కటి వేద ఆశీర్వచనాన్ని మన కళాకారులందరికీ ఇవ్వవలసిందిగా వారిని కోరుకోవటమైనది. వారు వచ్చేలోపు ప్రపంచంలోని వివిధ కళలలో తెలుగు పద్య నాటక రంగానికి ఒక ప్రత్యేక స్థానం. అది మన తెలుగు ప్రజల సొంతం. ఎందరో మహానుభావులు, కళాకారులు తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించి విశేషమైన కృషితో ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయి ఖ్యాతి గడించారు. 1975లో మా తాతగారు కీర్తిశేషులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, కీర్తిశేషులు చింతా శ్రీమన్నారాయణ శర్మ గారు, కీర్తిశేషులు మధుసూదన్ రావు గారు, కీర్తిశేషులు కురుమద్దాలి సినీ నటులు సుత్తివేలు తండ్రి గారు, శ్రీమతి మట్టా విజయలక్ష్మి గారు మొదలగు వారితో శ్రీ రామకృష్ణ నాట్య మండలి ప్రారంభించబడింది. ఆ తరువాత జంధ్యాల రాధాకృష్ణ గారు, జేఆర్కే గారు ఆశీస్సులతో 1980 నుండి ఇప్పటి వరకు మా సంస్థ గౌరవాధ్యక్షులు ప్రభాకర్ రావు గారు, జంధ్యాల రాధాకృష్ణ గారు, జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారు, ఏలేశ్వరపు పూర్ణచంద్రరావు గారు, రాజేశ్వరరావు గారు, ఏడుకొండల గారు, గణేష్ కుమార్ గారు, శ్రీమతి గంధన్ రాజేశ్వరి గారు, పెదబాబు, చిన్నబాబు గారితో, అలానే వీరాంజనేయులు గారు, సాయి శివరాం మొదలగు వారి సహకారంతో దేవాదాయ శాఖ, సాంస్కృతిక శాఖ, వివిధ సాహిత్య సాంస్కృతిక సంస్థల ద్వారా ఇప్పటి వరకు 2500కు పైగా ప్రదర్శనలు చేసి వివిధ రంగాల్లో నాట్యం, సాహిత్యం, సంగీతం, చిత్రలేఖనం వివిధ రంగాల్లో 1000కు పైగా కళాకారులను సత్కరించుకోవడం శ్రీ రామకృష్ణ నాట్య మండలి అదృష్టంగా భావిస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో నాటక సప్తాహాలు, నాటకోత్సవాలు నిర్వహించి కళాభిమానుల మన్ననలు పొందడం జరిగింది. 50 సంవత్సరాల క్రితం శ్రీ రామకృష్ణ నాట్య మండలిని స్థాపించి కళాసేవ చేస్తూ ఈ సంస్థ ద్వారా ఎంతోమంది కళాకారులను తయారు చేస్తూ తెలుగు పౌరాణిక నాటక రంగానికి ఆదరణ తగ్గిన నేటి రోజున ఒకనాటి కళాకాంతుల్ని మళ్ళీ తీసుకువచ్చేందుకు తెలుగు భాషను బ్రతికిస్తూ తెలుగు భాష యందు మక్కువ కలిగించడం కోసం శ్రీ రామకృష్ణ నాట్య మండలి కళాకారులు, సభ్యులు అందరూ కృషి చేస్తున్నారు. తర్వాత మళ్ళా క్లుప్తంగా శ్రీ రామకృష్ణ నాట్య మండలి చేసిన కార్యక్రమాల గురించి వివరిస్తాను. ముందుగా కీర్తిశేషులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి శిష్యులు నాగేంద్ర శర్మ గారు, అలానే పవన్ శర్మ గారి నుంచి మన కళాకారులందరూ చక్కగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఒక చక్కటి ఆశీర్వచనాన్ని వాళ్ళు మనందరికీ ఇవ్వాలని వేడుకుంటున్నాము. వేదిక మీదకి శ్రీ రామకృష్ణ నాట్య మండలి అధ్యక్షులు జగన్మోహన్ రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే మా అమ్మగారు సరస్వతి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఒక 5 నిమిషాలు వేద ఆశీర్వచనం జరిగిన తరువాత తదుపరి సాంస్కృతిక కార్యక్రమానికి మనం ముందుకు వెళ్దాం. నమః హరి ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం
ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद न शृण्वन्नोतिभिः सेदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाचनीवती धीनामवित्रियवतु गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। मम आग्ने वर्चो विहवेश्वस्तु वयन्त्वेन्धानास्तनुवम्बुषेम मह्यन्नमन्तां प्रदिशश्च शस्त्रस्त्वयाध्यक्षेण पृतना जयेम। मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमुरुगोपमस्तु मह्यं वातः पवतां कामे अस्मिन् मयि देवा द्रविणमायजन्तां मयि याशीरस्तु मयि देवहूतिः दैव्या होतारावनिषन्तपूर्वेरिष्टास्यामतनुवासु वीराः मह्यं यजन्तु मम जानि हव्याकूतिः सत्या मनसो मे अस्तु येनो मानिकाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचता मे देवी षडुर्वेरुरुणः कृणात विश्वे देवास इह वीरयध्वं माहास्महि प्रजया मातनोभिर्मारथामद्विषते सोमराजन् अग्निर्मन्यं प्रतिनुदन् पुरस्ताददब्धो गोपाः परिपाहिनस्त्वं प्रत्यञ्चो जन्तु निकुतः पुनस्ते महिषां चित्तं प्रबुधा विनेशतु धाता धातॄणां भुवनस्य यस्पतिर्देवकं सभितारमभिमादिशाहम् इमं यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्थात् पुरुव्यचानो महिषश्च पुरुक्षो सनः पर्यायै हर्यश्वमृडयेन्द्रमानो रीरिषो मापरादाः एनः सपत्ना अपते भवन्तीन्द्राग्निभ्यामपबाधामहेतान् वसवो रुद्रा आदित्यावुपरि स्पृशं मोग्रं चेत्तारमधिराजमक्रन् अर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो जिद्धनजिदश्वजिद्यः इमन्नो यज्ञं विहवेजुषस्वास्य कुर्मो हरिवो मेदि नन्द्वा देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्द्रेशमूर्जन्दुहानाधेनुर्वागस्मान्नुपसुष्टुतैतु अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु। शतं जीवशरदो वर्धमानयत्यपि निगमो भवति शतमिति शतं दीर्घमायुर्मरुतयेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः। आयुर्दा अग्ने हविषो जुषाणो घृतप्रदेको घृतयो निरेधि घृतं पीत्वा मधुचारुगव्यं पितेव पुत्रमभिरक्षताधिमं पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदिशो अग्निहोत्रं जिह्वति यवुचैन देवं वेद। ॐ मा देवेषु देवेषु मा देवेषु ब्रूतात् ब्रूतात् देवेषु मा देवेषु ब्रूतात् देवेषु ब्रूतात् ब्रूतात् देवेषु देवेषु ब्रूतादिति ब्रूतात् देवेषु देवेषु ब्रूतादिति ब्रूतादिति ब्रूतात् ब्रूतादिति देवेभ्यो देवेभ्य इति ब्रूतात् ब्रूतादिति देवेभ्यः इति देवेभ्यो देवेभ्य इति देवेभ्य एवैव देवेभ्य इति देवेभ्य एव देवेभ्य देवेभ्यो देवेभ्य एवैनमेनमेव देवेभ्यो देवेभ्य एवैनम् एवैनमेनमेवैवैनमैनमेवैवैनमः येनमैनमेनमा वेदयति वेदयत्यैनमेनमा वेदयति आवेदयति वेदयत्यावेदयत्यन्वनुया वेदयत्यनु वेदयत्यन्वनु वेदयति वेदयत्यन्वेनमेनमनु वेदयति वेदयत्यन्वेनम् अन्वेनमेनमन्वन्वेनं देवा देवा येनमन्वन्वेनं देवाः एनं देवा देवा येनमेनं देवा बुध्यन्ते बुध्यन्ते देवा एनमेनं देवा बुध्यन्ते
దేవా బుధ్యంతే బుధ్యంతే దేవా దేవా బుధ్యంతే బుధ్యంత ఇది బుధ్యంతే శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః సర్వేషాం ఇష్టదేవతా కులదేవతా పరదేవతా గ్రహసిద్ధి ద్వారా సుఖేన జీవన సిద్ధిరస్తు సమస్తమంగళావాప్తిరస్తు. హరి ఓం స్వస్తి. ధన్యవాదాలు సార్. చక్కటి ఆశీర్వచనంతో మమ్మల్ని అందరినీ దీవించిన నాగేంద్ర శర్మ గారికి మరియు పవన్ శర్మ గారికి నమస్కరిస్తూ వారిని సత్కరించుకోవాల్సిందిగా జగన్మోహన్ రావు గారిని ప్రార్థిస్తున్నాం.